అన్న ఇది ఎస్యూవి 500 కదా, ఇది XUV కూడా 500 కొంచెం మార్కెట్ లో డిమాండ్ ఉంది కదా ఇట్లా చాలా డిమాండ్ ఉందన్న దీని వెహికల్. గురించి కూడా చెప్పండి అన్న ఇది మనకి. వచ్చేసేపటికి 2014 మోడల్ 1 lakh తిరిగింది వెహికల్. ఇది 1 lakh తిరిగింది. మనకి షోరూమ్ ప్రైస్ వచ్చేసేపటికి ఇప్పుడు లేదు, ఈ వెహికల్ అనేది లేదు. ఓకే కాకపోతే కస్టమర్ చాలా మంది వస్తున్నారు. మనం ఇప్పుడు 5-6 వెహికల్ అమ్మాము. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వెహికల్. ఇది వచ్చేసేపటికి 675 చెప్తున్నారు. మనకు మాక్సిమం 6 వరకు ఇచ్చేస్తారు వెహికల్. దీనికి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ వస్తుంది, సీట్లు కూడా కంఫర్ట్ ఉంటాయి, గేరింగ్ కూడా చాలా బాగుంటుంది వెహికల్. మైలేజ్ పరంగా మైలేజ్ పరంగా కూడా దీనికి 17-18 ఈజీగా వస్తుంది మనకి హైవేలో. చాలా బాగుంటుంది వెహికల్. ఇంజిన్ పరంగా కూడా ఒక పెట్టుబడి లేదు, టైర్లు కూడా సీల్ టైర్లే దీనికి కూడా. చాలా మంచి వెహికల్ అన్న ఇది. చూసుకోండి, షోరూమ్ ట్రాక్ ఉంది, సింగిల్ ఓనర్, చాలా బాగుంటుంది వెహికల్. ఇది ఇంజిన్ కండిషన్ అంతా బాగుంది. ఇంజిన్ కండిషన్ చాలా బాగుందన్న. కస్టమర్కి మన బెస్ట్ ప్రైజ్లు కూడా ఇస్తున్నారు. మాక్సిమం అయిపోతుంది 2-3 డేస్లో అయిపోతుంది కంపల్సరీగా. చాలా బాగుంటుంది అన్న వెహికల్. ఫెస్టివల్ వస్తున్నాయి కదా అన్న, దాని గురించి ఇప్పుడు చాలా గందరగోళం. కస్టమర్లు చూసావు కానీ ఎలా వస్తున్నారు మన దగ్గరికి. మనకి ఏంటంటే మనం చాలా డిస్కౌంట్ అనేది ఇస్తాం కస్టమర్కి. ఎందుకంటే ఇప్పుడు ఏపీలో బాగా రద్దీగా ఉంటుంది కదా, సంక్రాంతి వస్తుంది, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడే జాబ్ చేస్తున్నారు. వాళ్ళు వస్తారన్న, కోర్స్ చేస్తారన్న, మా సిబిల్ బాగాలేదంటారు. పర్లేదన్న, సిబిల్ బాగోపోయినా మేము ఎలా చేయిస్తాం కంపల్సరీగా. లోన్ అనేది మీకు పర్ఫెక్ట్గా ఎలా అయినా, మీకు ఓన్ ఇల్లు లేకపోయినా సరే లోన్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం కంపల్సరీగా అని చెప్తాం. వాళ్ళు వస్తారు, తీసుకుంటారు, వాళ్ళ బడ్జెట్ ప్రకారమే తీసుకుంటారు, మనమే ఇబ్బంది పెట్టాం. థ్యాంక్ యూ అన్న, మనకి చాలా హెల్ప్ చేస్తారని, మనకి ఇంకా చాలా వ్యవహారాలు చేస్తారు కదా, తెలుసు కదా మనకి. అలా చాలా బాగుంటుంది అన్న వెహికల్. ఇది XUV 500 బాగుంటుంది వెహికల్. ఇది సీట్లు కూడా కొత్తవి, డిక్కీ స్పేస్ అయితే చాలా ఉంటుంది. మళ్ళీ 7 సీటర్ కదా వెహికల్, 7 సీటర్ చాలా బాగుంటుంది అన్న వెహికల్. అన్న ఇది వెర్నా కూడా మంచి డిమాండ్ ఉంటుంది కదా, మంచి డిమాండ్ వెహికల్. కొత్త వెహికల్ మనకి 20 lakhs వరకు పడుతుంది అన్నప్పుడు. ఓకే 2017 మోడల్ ఈ వెహికల్. ఓకే ఇది వచ్చేసేపటికి లక్ష తిరిగింది కరెక్ట్గా. షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్ వెహికల్. ఇది ఇన్సూరెన్స్ ఏమి లేదు వెహికల్, మనం చేయించుకోవాలి. కస్టమర్ ప్రైస్ వచ్చేసేపటికి అతను వచ్చేసరికి ఆయనకి 9 lakhs ఇవ్వాలి. ఇది 990 చెప్తున్నారు, అతనికి 9 lakhs ఇమ్మన్నారు. ఆయన వస్తారు, మనం ఒకవేళ కొనుక్కునే ఉద్దేశం ఏమంటే ఆయన రమ్మంటే ఆయన వస్తారు, మాట్లాడతారు. చాలా మంచి రేట్గా ఇచ్చేస్తాను అన్నారు వెహికల్. ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అన్న, 6 gears వస్తాయి వెహికల్కి. ఇది టాప్ ఇంజిన్ అన్న, 1.6 ఇంజిన్, హై ఎండ్ వెర్షన్, SX వెహికల్. ఇది SX అంటే ఇంకా మనకి సన్ రూఫ్ అన్ని ఆటోమేటిక్ సిస్టమ్స్ అనేది ఉంటుంది. స్టీరింగ్ కూడా ఆటోమేటిక్, ఏదన్నా మనం ముందుకు వెళ్ళిపోయినా సరే ఆటోమేటిక్ కంట్రోల్ అవుతుంది అనమాట. కంట్రోలింగ్ అనేది ఉంటుంది. డీజిల్ వెహికల్. మళ్ళీ మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది. మైలేజ్ ఎంత వస్తుందన్నా? పర్ఫెక్ట్ గా అయితే 20 వస్తుంది. ఇది పర్ఫెక్ట్ ఈజీగా 20 వస్తుంది అన్న. చాలా బాగుంటుంది వెహికల్. చాలా మనకి ఇంకా లగ్జరీ కావాలనుకుంటే, మనం రఫ్ అండ్ టఫ్గా అసలు మేము చాలా బాగా తోలుకుంటామన్నా, మాకు ఎక్కువ రోజులు ఎలా కుట్టుకున్నా ఉండాలనుకుంటే వెర్నా తీసుకోవాలి. చాలా బాగుంటుంది అన్న వెహికల్. డిమాండింగ్ కూడా చాలా ఉంది వెహికల్. జస్ట్ ఇది ఈ రోజే వచ్చింది, దీన్ని పోస్ట్ చేస్తాం, 3 daysలో మ్యాక్సిమం అయిపోతుంది వెహికల్. ఇది మనకి ఏ వెహికల్ వచ్చినా సరే మన కార్ బ్యాటరీలు అనేది 3 daysలో వెళ్ళిపోతారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి మెయిన్ సర్వీస్ కూడా మేము చేసిస్తాం, సర్వీసింగ్ అనేది చేయించేస్తాం నీట్గా. ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్స్ అన్ని నీట్గా చేంజ్ చేసి ఇస్తాం. సర్వీస్ ఫ్రీ ఇస్తారన్నా? అసలు ఫ్రీ ఇస్తాం, ఎందుకంటే ఓన్గా మన ఆఫీస్ ఉంది కాబట్టి మనం చేంజ్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళకి ఇస్తాం అనమాట. అది చాలా బాగుంటుంది అన్న, లగ్జరీగా ఉంటుంది. స్టార్టింగ్ కూడా దీన్ని పుష్ స్టార్ట్ చేసుకోవచ్చు, ఇలా టచ్ చేస్తే ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది. చాలా బాగుంటుంది వెహికల్. కస్టమర్ చాలా మంచి ప్రైస్ చెప్పారని చాలా మంది అన్నారు. వెళ్ళిపోతుంది అన్న, ఒక 2-3 daysలో వెళ్ళిపోతుంది. చాలా వెహికల్, చాలా మంచి వెహికల్. నెంబర్ కూడా చాలా బాగుంది. ఇది 7871, చాలా బాగుంది వెహికల్. TS08 మళ్ళీ చాలా మంచి రిజిస్ట్రేషన్ వెహికల్. ఇది మళ్ళీ పెద్ద రఫ్ అండ్ టఫ్గా వాడిన ఆయన కూడా కాదు, ఈయన బిజినెస్ మ్యాన్ అంటే అయినా ఎంతవరకు ఆఫీస్కి ఇంటికి తప్పితే ఎక్కడికి యూజింగ్ కూడా చేయలేదని చెప్పారు మాకు క్యాజువల్. చాలా మంచి వెహికల్ అన్నది. ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, 4 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. మనకి డిక్కీ స్పేస్ చూసుకుంటే చాలా పెద్ద అన్న. ఇది కూడా బూట్ స్పేస్ గట్టిగా మంచిగా ఉంటుంది అన్న, ఫ్రీగా. మీకు డిక్కీ స్పేస్ చూస్తే తెలిసిపోద్ది అన్న, చాలా కంఫర్ట్ ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. డిక్కీ స్పేస్ అయితే మనం ఎక్కడికన్నా వేరే అవుట్డోర్స్కి వెళ్ళినప్పుడు అసలు చాలా పెద్దగా ఉంటుంది. కావాలంటే అవి కూడా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. ఓకే చాలా స్పేస్ ఉంటుంది అన్న డిక్కీలో, చాలా స్పేస్ ఉంటుంది. మనకు ఆటోమేటిక్ ఇక్కడ బటన్ వచ్చేస్తుంది అనమాట. 1.6D కదా ఇది, ఆటోమేటిక్ బటన్తో ఓపెన్ అయిపోతుంది వెహికల్. చాలా లగ్జరీగా ఉంటుంది అన్న వెహికల్. లగ్జరీ వెహికల్ అంటే ఇదే, చాలా లగ్జరీగా అనే వెహికల్ అంటే ఇదే ఉంటుంది ఇప్పుడు వెర్నా అని. చాలా బాగుంటుంది అన్న వెహికల్.